తీరును చూసినప్పుడు నెల రోజుల క్రితం 26,000 ఉన్న మిర్చి రేటు ఈరోజు 18,000కు పడిపోయింది. అయినా పట్టించుకునేవాడు ఎవడు లేడు. శనగ ఎంఎస్పి రేటు 5,875. రైతులు 5,000 కూడా రాని పరిస్థితులు రైతులు అమ్ముకుంటా ఉన్నారు. 5,000 కూడా రైతులకు గిట్టడంలా, పట్టించుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్నకు ఎంఎస్పి 2,400 రూపాయలు ఎంఎస్పి అయితే రైతులు 1,400, 1,500 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఒక్క పంట మీదనే దాదాపుగా రైతులు నష్టపోతా ఉన్న ఈ 1,000 రూపాయలను లెక్కేసుకుంటే ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు 3,500 కోట్లు నష్టపోతూ ఉన్నారు. అయినా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది లేదు. అరటి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అరటి టన్ను 5,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో 30,000 రూపాయలు టన్ను అమ్ముకున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు 5,000 రూపాయలకు తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు టమాటో ధరలు కిలో 2 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఇవే కాకుండా బత్తాయి, సజ్జ, వాటర్ మెలను, మస్క్ మెలను, ఈ అన్ని పంటల పరిస్థితి, పండ్ల పంటల పరిస్థితి ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పి 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 300 కోట్లు కాదు, 3,000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ నిధి పెడతాము, తోడుగా ఉంటాము అని చెప్పాల్సిన నోట్లో నుంచి కనీసం నోరు మెదపలేదు. పైగా ఎమ్మెల్యేలకు ఆటలంట, ఎమ్మెల్యేలకు పాటలంట, ఎమ్మెల్యేలతో స్కిట్లంట. అసలు అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు బిహేవ్ చేస్తామన్న తీరు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతన్న కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ స్కిట్లు. వీళ్ళ కాలక్షేపం. నిజంగా మరోపక్క వ్యవసాయ రంగంలో ఎంత సంక్షోభం నెలకొని ఉందనంటే వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే, నా లెక్కల ప్రకారం కాదు, ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025లో ఆత్మహత్య చేసుకున్న 393 మంది రైతు కుటుంబాలకు, 2,472 మంది రైతు కూలీల కుటుంబాలకు వారికి పరిహారం ఎప్పుడు ఇస్తారన్నది కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అసెంబ్లీలో. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం, వారికి భరోసా ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా కనీసం మచ్చుక కూడా చేయలేదు. పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఫీజు రీఎంబర్స్మెంటు, పిల్లల పరీక్షలు స్టార్ట్ అయినాయి. విద్యా దీవెన బకాయిలు, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని గట్టిగా నిలదీస్తూ అడిగాం. ఒక్క మాట లేదు. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా అయితే మా ప్రభుత్వం క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చేవాళ్ళం.
అలాంటిది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టరు, మార్చ్ 16 ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్, మేలో ఇవ్వవలసింది పెండింగ్ పడింది. అంతే, ఇంక అక్కడి నుంచి ఫినిష్. ఈ మార్చి వస్తే 9 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు అవుతుంది విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్. 9 క్వార్టర్స్ ఇంటూ 700, 6,300 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మేము క్రమం తప్పకుండా 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం. ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 ఇప్పటికే 2,200 కోట్లు బకాయి. ఈ రెండు కలిపితే 6,300 కోట్లు విద్యా దీవెన కింద, 2,200 కోట్లు వసతి దీవెన కింద, 8,500 కోట్లు ఇవ్వాలి. వీటికి గాను 2024-25లో వీరు ప్రవేశపెట్టిన బడ్జెటరీ లెక్కల ప్రకారం వీళ్ళు విడుదల చేసింది 1,771 కోట్ల రూపాయలు 2024-25లో అని చూపించారు. అసెంబ్లీ జరుగుతోందని చెప్పి వెంటనే ఎక్కడ ఇది గొడవ పెద్దదవుతుందేమో అని బీఆర్ఓ ఇచ్చినారు 1,200 కోట్లు. నేను ఆ రోజే అన్న, బీఆర్ఓ ఇస్తానే బడ్జెట్, బీఆర్ఓ ఇస్తానే డబ్బులు ఇచ్చినట్టు కాదు. ఇప్పటికి కూడా ఎంత ఇచ్చినారంటే 300 కోట్లు ఏదో ఇచ్చినారని చెప్తున్నారు అంతే ఇప్పటిదాకా. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 2024-25లో వీళ్ళు చెప్తా ఉన్న ఈ 1,771 కోటి, ఇప్పుడు 300 కోట్లు, రెండు కలిపితే 2,070 కోట్లు. అంటే 8,500 కోట్లు మైనస్ 2,071 అంటే 6,428 కోట్లు బాకీ ఇప్పటికే. ఈ రెండేళ్లకే, ఈ మార్చి నాటికే ఈ 6,428 కోట్లు కాక ఈ సంవత్సరం 2026-27కు అవసరం 4 క్వార్టర్స్ ఇంటూ 700 విద్యా దీవెన కింద 2,800. ఈ ఏప్రిల్ 26 ఇవ్వాల్సిన వసతి దీవెన మరో 1,100 కోట్లు, మొత్తం 3,900 కోట్లు ఈ సంవత్సరం ఇవ్వాల్సింది. అంటే ఈ 3,900 కోట్లు ఈ సంవత్సరం కావాల్సింది. ఈ రెండేళ్లకు ఇప్పటిదాకా ఇవ్వాల్సిన బకాయిలు 6,428 కోట్లు, రెండు కలిపితే 10,328 కోట్లు కావాల్సి వస్తే ఈయన కేటాయింపు చేసింది కేవలం 2,766 కోట్లు. ఇక నేను పిల్లల చదువులు ఎలా సాగుతాయి? కాలేజ్ యాజమాన్యాలు పిల్లలను నిలదీస్తూ ఫీజులు కట్టించుకుంటున్నారు. కట్టలేని పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మీద తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. అయినా ఈ చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కూడా ఇవి ఎప్పుడు ఇస్తావు స్వామి అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కనీసం మాట కూడా లేదు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం 0 వడ్డీకి. ప్రతి ఏప్రిల్ క్రమం తప్పకుండా బటన్ నొక్కేవాళ్ళం. ఏకంగా 4,900 చిల్లర కోట్లు మేము ఇచ్చినాం మా 5 ఏళ్లలో 0 వడ్డీ పథకానికి. ఈరోజు ఈయన మేనిఫెస్టోలో ఏమో 3 లక్షల వడ్డీ లేని రుణాలను 10 లక్షలకు పెంచుతానన్నాడు. పెంచడం కదా దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో ఇచ్చేది కూడా ఎగరగొట్టేసినాం, అది కూడా రావడం లేదు. ఇవ్వాల్సింది ఎగరగొట్టిన 0 వడ్డీ. ఇదే
ఈయన మేనిఫెస్టోలో చెప్పిన 10 లక్షల ప్రకారం లెక్కేసుకుంటే ఈ 3 ఏళ్ళకు కలిపి అదే 9,000 చిల్లర కోట్లు. మా హయాంలో 1000 కోట్లు అయ్యేది. ఈయన 10 లక్షలకు పెంచి నేను వడ్డీ లేని రుణాలు ఇస్తాను, 3 లక్షలే జగన్ చెప్పింది అని అన్నాడు. అంటే 1000 కాస్త 3,000 కోట్లు, 3,500 కోట్లు ఇంటూ 3 ఏళ్ళు అంటే 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు స్వామి? అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తూ ఉన్నారు. పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయి